భారతీయ నటుల్లో రఘువరన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా విలన్ని పరిచయం చేసిన ఘనత రఘువరన్కి దక్కుతుంది. అప్పటి వరకు ఉన్న విలన్స్ విచిత్రమైన వేషధారణ, గంభీర స్వరంతో డైలాగులు చెప్పడం, గట్టిగా అరవడం వంటి లక్షణాలకు కలిగి ఉండేవారు. కానీ రఘువరన్ తన నటనా చాతుర్యంతో విలన్కి కొత్త అర్థం చెప్పారు. ఒక సాధారణమైన మనిషిగా కనిపించే విలన్ పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1982లో వలవత్తు మనితన్ పేరుతో వచ్చిన సినిమాతో కోలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దాదాపు 30 సినిమాలు తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1989లో వచ్చిన శివ చిత్రంలోని తన నటనతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు రఘువరన్. కేవలం 26 సంవత్సరాలు మాత్రమే తన కెరియర్ను కొనసాగించిన రఘువరన్ నటుడిగా పీక్స్లో ఉన్న సమయంలో 49 సంవత్సరాల చిన్న వయసులో కన్నుమూశారు. ప్రేక్షకులకు కొత్త తరహా విలన్ని పరిచయం చేసిన రఘువరన్ నేపథ్యం ఏమిటి? సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైంది? చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోవడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. 1958 డిసెంబర్ 11న కేరళలోని కోలెన్గోడేలో జన్మించారు రఘువరన్. అతని పూర్తి పేరు రఘువరన్ వేలాయుధన్ నాయర్. ఆయన తండ్రి హోటల్ బిజినెస్ ప్రారంభించడంతో కుటుంబం అంతా కోయంబత్తూర్ షిఫ్ట్ అయింది. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన రఘువరన్ ట్రినిటీ కాలేజ్ లండన్లో పియానో కూడా నేర్చుకున్నారు. 1979 నుంచి 1983 వరకు చెన్నైలోని ఒక డ్రామా ట్రూప్లో మెంబర్గా ఉన్నారు. వలవత్తు మనితన్ చిత్రంతో హీరోగా పరిచయమైన రఘువరన్కి నటుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా అవకాశం ఇస్తూ ఒక దర్శకుడు అతన్ని పిలిపించాడు. ఆ సమయంలో సినిమా కథ ఏమిటి అని అడిగారు రఘువరన్. దానికి సీరియస్ అయిన ఆ డైరెక్టర్, "నువ్వు చేసింది ఒకే ఒక్క సినిమా, ఇప్పుడు కథ చెబితేనే మా సినిమా చేస్తావా, లేకుంటే చేయవా" అని అవమానించారు. ఆ మాటతో ఎంతో మనస్తాపం చెందిన రఘువరన్కి హీరో అంటేనే విరక్తి కలిగింది. ఇక తను ఏ సినిమాలోనూ హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నారు. అలా విలన్ క్యారెక్టర్లు చేసేందుకు మొగ్గు చూపించారు రఘువరన్. తెలుగులో నటించిన తొలి సినిమా కాంచన సీత. దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని జయసుధ నిర్మించారు. అయితే ఈ సినిమా కంటే ముందే పసివాడి ప్రాణం రిలీజ్ అయింది. ఈ సినిమాలో దివ్యాంగుడైన విలన్గా నటించారు. ఈ సినిమా విలన్గా అతనికి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తరువాత మరో 60 తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డారు రఘువరన్. శివ చిత్రంలోని భవానీ క్యారెక్టర్కి అతన్ని తీసుకున్నారు వర్మ. ఆ క్యారెక్టర్ను అత్యద్భుతంగా పోషించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. ఈ సినిమా అతని కెరియర్ని ఒక్కసారిగా టర్న్ చేసింది. దీంతో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు. విలన్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రజనీకాంత్కి మంచి మిత్రుడైన రఘువరన్ ఆయన చేసిన చాలా సినిమాల్లో విలన్గా నటించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమికుడు, ఒకే ఒకడు చిత్రాల్లో చేసిన పాత్రలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి. ఒకే ఒకడు చిత్రంలోని ముఖ్యమంత్రి పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించిన రఘువరన్కు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ విలన్ అవార్డును అందించింది. నటుడుగా రఘువరన్లో ఇది ఒక కోణం అయితే, అతని వ్యక్తిగత జీవితం మరోలా ఉండేది. అతనికి ఎన్నో దురలవాట్లు ఉండేవి. చీప్గా దొరికే సారా ప్యాకెట్ నుంచి స్టార్ హోటల్లో లభించే ఫారిన్ మద్యం వరకు అన్నీ తాగేవారు. సిగరెట్లు తాగేవారు, అమ్మాయిల వెంట తిరిగేవారు, తన మనసుకు ఎలా తోస్తే అలా ఉండేవారు, ఎవరికి భయపడేవారు కాదు. ఈ విషయాలన్నీ తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు రఘువరన్. అలాంటి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన రఘువరన్ ఒక్కసారిగా మారిపోయారు. తనకు ఉన్న దురలవాట్లన్నిటినీ దూరం పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దానికి కారణం నటి రోహిణి. రఘువరన్, రోహిణిల మధ్య ప్రేమాయణం నడిచింది. ఆ క్రమంలోనే తన అలవాట్లను మార్చుకున్నారు రఘువరన్. ప్రేమలో ఉన్న రఘువరన్, రోహిణి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడి 1996 ఆగస్టు 23న తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, పేరు రిషివరన్. ఇదిలా ఉంటే అప్పటి వరకు సవ్యంగా ఉన్న రఘువరన్ పెళ్ళైన తర్వాత కొంతకాలానికి మళ్లీ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసైపోయారు. పరిస్థితి తన చేయి దాటిపోయిందని గ్రహించిన రోహిణి తనకి 2004లో విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత కర్ణాటకలోని ఓ ప్రకృతి ఆశ్రమంలో చేరి చికిత్స తీసుకున్నారు రఘువరన్. ఈ క్రమంలోనే 2008 మార్చి 19న 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు రఘువరన్. చనిపోయే సమయానికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
అతనికి ఉన్న దురలవాట్లు అతని సినీ కెరియర్ కి ఏమాత్రం అడ్డం కాలేదు. రఘువరన్ తర్వాత ఆ తరహా విలన్ మరొకరు రాలేదు అంటే అతిశయోక్తి కాదు.